దేవునికి స్తోత్రం కలుగును గాక. చేరవచ్చిన మీకందరికీ ప్రభు పేరట వందనములు తెలియజేస్తూ ఉన్నాను. సంఘము అనగా ఏమిటి అనే అంశం మీద మనము మాట్లాడుతూ వస్తూ ఉన్నాం. సంఘము అనగా మరి పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు అని, సంఘము అనగా క్రీస్తు సంఘము అని, సంఘము అనగా దేవుని రాజ్యము అని, సంఘము అనగా క్రీస్తు శరీరము అని, సంఘము అనగా క్రీస్తు వధువు అనే అంశాల మీద ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. గత ఆదివారం కూడా సంఘము అనగా క్రీస్తు వధువు అనే ఒక వచనాన్ని మనం చదివి ధ్యానం చేసినాం. అదే వచనాన్ని ఈ దినము కూడా చదివి మిగిలిన విషయాలు పూర్తి చేద్దాం. కొరింథీలకు రాసిన 2వ పత్రిక పౌలు 11వ అధ్యాయం 2వ వచనం. దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలెనని మిమ్మును ప్రదానము చేసి తిని. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, నీ పరిశుద్ధమైన పాదములకు వందనములు, స్తోత్రములు, కృతజ్ఞతలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. దయగలిగిన తండ్రి, మమ్ములను జ్ఞాపకం చేసుకున్నారు. నీ సన్నిధి మాకిచ్చారు. నిన్ను ఆత్మతో సత్యముతో ఆరాధించేటువంటి కృపా ధన్యత మీరు మాకు ఇచ్చినందుకై స్తోత్రములు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈ సమయమందు చదువుకున్నటువంటి లేఖన భాగాన్ని బట్టి స్తుతిస్తున్నాను తండ్రి, స్తోత్రములు. సంఘము నీకు వధువు అని రాయబడిన మాటకై స్తోత్రాలు. అపోస్తుడైన పౌలు సంఘాన్ని నీకు ప్రధానము చేసి తిని అని రాయబడిన మాటను బట్టి స్తుతిస్తూ ఉన్నాం. ఈ మాటలు అర్థం చేసుకోవడానికి మాకు తగిన జ్ఞానము, ఆలోచన దయచేయండి. దీనదాసుని నోరును మీరు ముట్టండి, మీరే మాట్లాడండి. మేమందరము ఈ వాక్య భాగమును అర్థం చేసుకొని ఆ ప్రకారంగా జీవించినట్టుగా మీరు సహాయపడమని మీకు అప్పగించుకుంటూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున స్తోత్రములు చెల్లించి స్తుతించి ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. సంఘము అనగా క్రీస్తు వధువు అని వ్రాయబడిన మాటను మనం చదువుకున్నాం. ఈ 11వ అధ్యాయము 2వ వచనములోని మాట, పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలెనని మిమ్మును ప్రదానము చేసి తిని అన్నాడు. పవిత్రురాలైన కన్యకనుగా, పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనే మాట వ్రాయబడి ఉంది. సంఘము ఎలాగుండాలని పౌలు చెప్తున్నాడు? సంఘము ఎలా ఉండాలని పౌలు చెప్తున్నాడు? పవిత్రురాలైన కన్యకగా ఉండాలి అని. ఒక కన్యకను ఏ లోపము లేని ఒక పురుషునికి ఇవ్వడానికి పౌలు భక్తుడు ఇష్టపడుతూ ఉన్నాడు. వివాహ సందర్భములో మనం గుడక వివాహము చేసుకొనబోయే ముందు
అక్కడ అబ్బాయిని గురించి ఆలోచన చేస్తాం, ఇక్కడ అమ్మాయి గురించి ఆలోచన చేస్తాం. ఇరు పక్షాల వారిని అడుగుతాం, ఈ పాప యొక్క క్యారెక్టర్, ఈ పాప యొక్క జీవితం ఎలాగ ఉంది అని అమ్మాయి వాళ్ళ తరపున ఆ గ్రామవాసులను అడుగుతాం. అబ్బాయి వాళ్ళ ఊరికి వెళ్ళి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో లేదా ఆ ఇంటి పక్కన ఉన్న వారిని అడుగుతాం, ఈ అబ్బాయి క్యారెక్టర్ ఎలా ఉంది, ఇతని జీవితం ఎలా ఉంది, త్రాగుబోతా, తిరుగుబోతా, తిండిపోతా, పని దొంగన, మరి మంచివాడా అని విచారించి ఆ వివాహానికి మనము ఒప్పుకుంటాం. అదేవిధంగా సంఘము అనేటువంటి ఈ కన్యక ఎలా ఉండాలనో ఆ సంగతిని బయలుపరిచినాడు పౌలు. అందుకోసమే పవిత్రాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తునకు సమర్పింపవలనని మిమ్మును ప్రదానము చేసి తిని అనే మాట ఆయన చెప్పినట్టుగా దేవుని వాక్యం చెబుతూ ఉంది. ఇదే మాటలే హోషేయ గ్రంథములో వ్రాయబడ్డాయి. ఆ మాట కూడా మనం చూడాలి. హోషేయ గ్రంథము 2వ అధ్యాయము చూడండి, అందరూ కూడా చూడండి, బైబిల్ ఉన్న వాళ్ళందరూ కూడా. హోషేయ గ్రంథము 2వ అధ్యాయము 19-20 వచనాలు చూడాలి. 19-20 వచనాలు. నీవు నిత్యము నాకుండునట్లుగా నేను నీతిని బట్టి తీర్పు తీర్చుట వలనను దయాదాక్షిణ్యములు చూపుట వలనను నిన్ను ప్రదానము చేసుకొందును. నీవు యెహోవాను ఎరుగునట్లు నేను నమ్మకమును బట్టి నిన్ను ప్రదానము చేసుకొందును అని అన్నాడు. జాగ్రత్తగా ఈ దినమందు పెళ్లి ప్రసంగం వినాల్సింది. ఇదే ప్రసంగం, ఇది పెళ్లి ప్రసంగం, అవునా? కాబట్టి హోషేయ గ్రంథంలో రాయబడిన మాట ప్రకారంగా మనం చూస్తూ ఉన్నాం. నీవు నిత్యము నాకుండునట్లుగా అన్నాడు. నీవు నిత్యము నాకుండునట్లుగా నేను నీతిని బట్టి తీర్పు తీర్చుట వలనను దయాదాక్షిణ్యములు చూపుట వలనను నిన్ను ప్రదానము చేసుకొందును అన్న మాట ఉంది. ఒక స్త్రీ ఒక పురుషునికి నిత్యము ఉండునట్లుగా, మారుతూ ఉండునట్లుగా అని లేదు, అవునా? కొంతమంది ఈ సంఘం బాగలేకపోతే మరో సంఘానికి పోతారు, అక్కడ సంఘం బాగలేకపోతే మరో సంఘానికి పోతారు. ఎన్ని సంఘాలకు పోయినా కానీ బోధ ఇదే, ప్రసంగాలు ఇవే, వాక్యం ఇదే. అందరు చెప్పాల్సింది యేసుక్రీస్తుని గురించి చెప్పాల్సింది. అలా నువ్వు మారుతూ ఉన్నావంటే నీలో పవిత్రత లేదు, నీలో పరిశుద్ధత లేదు, నీలో నీతి నిజాయితీ లేదు. కాబట్టి నువ్వు అలా సంఘాలు మారుస్తూ వెళ్తూ ఉన్నావు. అట్లాగా దేవుని వాక్యం చెప్పేది. నీవు నిత్యము నాకుండునట్లుగా అన్నాడు. ఒక స్త్రీ నిత్యము తనతో ఉండడానికి, తనలో ఉండడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలా. దాన్ని బట్టి మరి నేను నీతిని బట్టి తీర్పు తీర్చుట వలనను దయాదాక్షిణ్యములు చూపుట వలనను నిన్ను ప్రదానము చేసుకొందును అన్నాడు. నిన్ను ప్రదానము చేసుకొందును అని అన్నాడు. ప్రదానము చేసుకొందును అంటే వివాహానికి ముందు జరగబోయేదే ప్రధానము అనే సంగతి. ప్రధానము చేసుకుంటే ఇక సగం పెళ్లి అయిపోయినట్టే, అవునా? ప్రధానం చేసుకుంటే ఇక సగం పెళ్లి అయిపోయినట్టే. కాబట్టి ఇప్పుడు మనము దేవునికి ప్రదానము చేపడ్డాం. ఇక పెళ్లి ముందుంది, అవునా? ఎక్కడ చేసుకుంటాం పెళ్లి? మనము యేసుక్రీస్తు సంఘము ఎక్కడ వివాహం చేసుకుంటుందంటే అది మధ్యాకాశములో, ఏడేండ్ల పెళ్లి విందులో దేవుడు సంఘాన్ని వివాహం చేసుకొని పోతున్నాడు. దేవుడు సంఘము నిమిత్తమై అనగా వివాహం చేసుకోక ముందే సంఘము నిమిత్తమై తన ప్రాణం పెట్టాడు.
నేను నిన్ను ప్రదానం చేసుకుంటున్నాను, నిత్యము నువ్వు నాతో ఉండడానికి అని సంఘాన్ని ప్రభువు అడిగితే ఆ సంఘము ఇట్లా అనిందంట. అంటే ఆ పెండ్లి కుమార్తె ఇట్లా అనిందంట, నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలంటే నువ్వు చనిపోవాలా అనిందంట. నువ్వు నాకు ఇష్టము, నేను నిన్ను వివాహం చేసుకోబోతున్నాను, చేసుకుంటాను అని పెళ్లి కుమార్తెను అడిగాడంట. పెళ్లి కుమార్తె ఇట్లా అనిందంట, నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలంటే నువ్వు చనిపోవాలా అనిందంట. ఈ పెళ్లి కుమారుడు గుడక అన్నాడంట, నేను చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాతనే నిన్ను పెళ్లి చేసుకుంటాను అని అన్నాడంట దేవుడు. ఆ పెళ్లి కుమారుడు అన్నాడంట. ఆ పెళ్లి కుమారుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన సంఘం నిమిత్తమై చనిపోయాడు, ఆయన సంఘం నిమిత్తమై సమాధి చేయబడ్డాడు, ఆయన సంఘం నిమిత్తమై చనిపోయి తిరిగి లేచినాడు. ఇప్పుడు వివాహానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. పెళ్లి కుమార్తె కూడా ఆ వరుణ్ణి ఎదుర్కోవడానికి, ఆ పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి, తన కోసమై ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచినటువంటి ఆ పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి సంఘము ఈ భూమి మీద సిద్ధపడి ఉండాలి అని దేవుని వాక్యం మనకు చెబుతూ ఉంది. కాబట్టి 20 చెప్తున్న మాట, నీవు యెహోవాను ఎరుగునట్లు నేను నమ్మకమును బట్టి నిన్ను ప్రదానము చేసుకొందును. నిన్ను ప్రదానము చేసుకుంటాను. నమ్మకాన్ని బట్టి, అపనమ్మకాన్ని బట్టి కాదు. అవునా? అపనమ్మకస్తులు చాలా మంది ఉన్నారు, కానీ నమ్మకాన్ని బట్టి, నమ్మిన తర్వాతని వివాహం చేసుకోవడానికి, నమ్మిన తర్వాతని ప్రదానం చేసుకోవడానికి పెళ్లి కుమారుడు సిద్ధపడినట్టుగా దేవుని వాక్యం మనకు చెప్తూ ఉంది. యెషయా గ్రంథం 54వ అధ్యాయం చూడండి. మీరు గమనించాలి ఈ వాక్య భాగాలన్నీ కూడా. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 5వ వచనం. 54వ అధ్యాయము 5వ వచనం చూడాలి. 54వ అధ్యాయము 5వ వచనం. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు, సైన్యములకు అధిపతి యెహోవా అని పేరు. చాలు, వినండి బాగా. ఇక్కడ రాయబడిన మాట చూడండి ఒకసారి, అందరు చూడండి. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు అని రాయబడింది. నీకు భర్త ఎవరు? నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త. మనం సృష్టించింది ఎవరు? దేవుడే కదా, దేవుడే కదా. అది వాస్తవం, 100కి నిలుపాలి, అది వాస్తవం. కాబట్టి వాక్యం చెబుతున్న మాట మనం బాగా గమనించినప్పుడు, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు, ఆయన సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. కాబట్టి ఆయన నీకు భర్త ఎవరంటే దేవుడే అనేది దేవుని వాక్యమైన బైబిల్ చెబుతుంది. ఇంకేం చెప్తుంది బైబిల్ అంటే చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 26-27 వచనాలు. 5వ అధ్యాయము 26-27 వచనాలు చూడండి. 26-27 వచనాలు. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. సంఘము నిమిత్తమై ప్రభు అయిన యేసుక్రీస్తు తన్ను తాను అప్పగించుకున్నాడు. నేను చెప్పాను కదా ముందే, కన్యక పెళ్లి కుమార్తె చెప్పిన మాటను బట్టి, నువ్వు నన్ను వివాహం చేసుకోవాలంటే నీ ప్రాణము పెట్టాలను చనిపోవాలా అన్న మాట ఇక్కడ మనం చూడగలుగుతూ ఉన్నాం.
పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించండి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి ఆయన సంఘాన్ని ప్రేమించినాడు. అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనాను లేక పవిత్రమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగా ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకొనవల్లని వాక్యము చేత ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరచునాడు. పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు. పవిత్రపరచడానికి, పరిశుద్ధపరచడానికి సంఘం నిమిత్తమై ప్రభు అయిన యేసుక్రీస్తు తన్ను తాను అప్పగించుకున్నాడు. కాబట్టి సంఘం ఎలా ఉండాలి? క్రీస్తు భార్య అయినటువంటి సంఘం ఎలా ఉండాలంటే అది పవిత్రంగా ఉండాలి, అది పరిశుద్ధంగా ఉండాలి, అది మహిమగల సంఘముగా ఉండాలి అని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. అందుకోసం పౌలు అంటాడు, ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకొనవల్లని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకున్నాడని పౌలు ఎఫెసు సంఘానికి రాస్తూ చెప్పిన మాటలు మనం ఎరుగుదుము. ఇంకా మనకు అర్థం కావడానికి ఇలా దేవుని వాక్యమే చెబుతూ ఉంది. ఆదికాండం 24వ అధ్యాయం, ఆదికాండం 24వ అధ్యాయము గమనించండి బాగా. ఆదికాండం 24వ అధ్యాయం అనగానే మనకు ఎవరు గుర్తుకొస్తారు? అబ్రహాము, ఇస్సాకు. అవునా? ఇస్సాకు వివాహం గుర్తుకొస్తుంది మనకు. 24వ అధ్యాయం 2వ వచనం, 24వ అధ్యాయము 2 నుంచి 5 వరకు చదువుదాం. అప్పుడు అబ్రహాము తనకు కలిగిన సమస్తమును ఏలుచుండిన తన ఇంటి పెద్ద దాసునితో, నీ చెయ్యి నా తొడ కింద పెట్టుము, నేను ఎవరి మధ్య కాపురమున్నానో ఆ కానానీయుల కుమార్తెలలో ఒకదానిని నా కుమారునికి పెళ్లి చేయక నా బంధువుల యొద్దకు వెళ్ళి ఇస్సాకును నా కుమారునికి భార్యను తెచ్చునట్లు ఆకాశం యొక్క దేవుడును భూమి యొక్క దేవుడును నైనా యెహోవా తోడని నీ చేత ప్రమాణము చేయించదన నేను. ఆ దాసుడు ఈ దేశమునకు నా వెంట వచ్చుటకు ఒకవేళ ఆ స్త్రీ ఇష్టపడని ఎడల నీవు బయలుదేరి వచ్చిన ఆ దేశమునకు నేను నీ కుమారుని తీసుకొని పోవలెనా అని అడుగగా అని మాట రాయబడింది. వినండి బాగా. ఇక్కడ ఇస్సాకు యొక్క వివాహం గురించి అబ్రహాము ఎలియాజరుతో చెప్తూ ఉన్నాడు. ఈ మాటలు మనం గమనించే వారిగా ఉందాం. ఏమంటున్నాడు అబ్రహాము? తన యొక్క దాసుని పిలిచి అంటున్నాడు 4వ వచనంలో, నా స్వదేశమందున్న నా బంధువుల యొద్దకు వెళ్ళు అన్నాడు. నా స్వదేశమందున్న నా బంధువుల యొద్దకు వెళ్ళాలి. ఇస్సాకును నా కుమారునికి భార్య అని తెచ్చున్నట్లుగా ఆకాశం యొక్క దేవుడు భూమి యొక్క దేవుడునైనా యెహోవా తోడని నీతో ప్రమాణము చేయించదను అన్నాడు అన్నమాట. స్వదేశమునకు వెళ్ళాలి. ఎవరినంటే ఎవరిని వివాహం చేసుకోవడానికి వీల్లేదు, ఎవరినంటే వారిని వివాహం చేసుకోవడానికి వీల్లేదు. అది దేవుని వాక్యం చెబుతోంది. నమ్మినవాడు నమ్మని స్త్రీని వివాహం చేసుకోవడానికి వీల్లేదు, నమ్మినటువంటి ఆ స్త్రీ నమ్మని పురుషుని వివాహం చేసుకోవడానికి వీల్లేదు. నమ్మిన వారిని వివాహం చేసుకోవాలా, బంధువులలో వివాహం చేసుకోవాలా అనేది దేవుని వాక్యం మనకు కరాఖండితంగా తెలియజేస్తూ ఉంది. ఈ సత్యాన్ని మనము గ్రహించు వారమై ఉండాలి. ఒకవేళ ఆ స్త్రీ రాకపోతే అంటే రాకపోయినా పర్వాలేదు, కానీ నువ్వు మాత్రం నా కుమారుని అక్కడికి తీసుకొని వెళ్ళకూడదు అన్నట్టుగా ప్రమాణం చేపించినాడు. మరి తాను వెళ్ళాడు. అవునా? ఆ స్త్రీ రావడానికి ఇష్టపడింది. ఇస్సాకుక వివాహం జరిగినట్టుగా మనము చూస్తాం. కాబట్టి గుర్తుంచుకుందాం, మనము
ఈ యొక్క క్రీస్తు సంఘం గురించి ఆలోచన చేస్తున్నాం కాబట్టి మరొక మాట ఇలా మనం జ్ఞాపకం చేసుకునే వారుగా ఉండాలి. కొలొస్సీ పత్రిక 1వ అధ్యాయము 28వ వచనం చూడండి. కొలొస్సీ పత్రిక 1వ అధ్యాయము 28వ వచనం చదవాలి. 1:28. ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టబలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. వినండి, ఈ వచనములో రాయబడిన మాట మనం చూస్తే ప్రతి మనుషుణ్ణి క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలెనని అనే మాట రాయబడింది. మనము సంపూర్ణం కావాలి అనగా మనం పరిశుద్ధం కావాలి. క్రీస్తు ఎదుట మనము నిలబడే వారమై ఉండాలి. క్రీస్తు ఎదుట, క్రీస్తు సంఘం ఎదుట మనం ధైర్యం నిలబడాలి అనేది వాక్యం చెబుతుంది. ఇప్పుడు మనం ధైర్యం నిలబడుతున్నామంటే మనలో ఏ లోపము లేదనే కదా. ఒకవేళ లోపం ఉంటే కనుక మనం ధైర్యంగా నిలబడలేం, ధైర్యంగా మాట్లాడలేం, ధైర్యంగా మనము ఉండలేం. కాబట్టి మనము ధైర్యంగా ఉండాలంటే మనము ఏ లోపం లేని వారుగా, పరిశుద్ధులుగా, పవిత్రంగా ఉండాలని ఈ వచనం మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తూ ఉంది. మరలా ఈ విధంగా చదవాల్సిందే. ఆదికాండం 24వ అధ్యాయం, ఆదికాండం 24వ అధ్యాయము 58వ వచనం చూడండి. 54:58వ వచనంలో రాయబడిన మాట చూడగా, రిబ్కాను పిలిచి ఈ మనుషునితో కూడా వెళ్ళుదువా అని ఆమెను అడిగినప్పుడు వెళ్ళలేదన నేను అనే మాట రాయబడింది. రిబ్కాను పిలిచి అడుగుతున్నారు, అన్నగారు ఈ మనుషులతో నువ్వు వెళ్తావా అంటే నేను వెళ్తాను, అవునా, నేను సిద్ధంగా ఉన్నాను. నిజమే, భర్తను ఎదుర్కోవడానికి భార్య సిద్ధంగా ఉండాలి, పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి పెళ్లి కుమార్తె సిద్ధంగా ఉండాలి అని వాక్యం చెబుతూ ఉంది. పరలోకమందున్న పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి భూలోకమున్న ఈ సంఘం, ఈ కన్యక, ఈ వధువు సిద్ధంగా ఉండాలి అని దేవుని వాక్యమే మన జ్ఞాపకం చేస్తూ ఉంది. కాబట్టి రిబ్కాను పిలిచి ఈ మనుషునితో కూడా వెళ్ళుదువా అని ఆమె అడిగినప్పుడు వెళ్ళేదను. అబ్రహాం ఎవరో తెలియదు, ఒకవేళ తెలుసున్నప్పటికీ ఈ ఎలియాజరు తెలియదు. అయినా వారితో వెళ్ళడానికి ఈ రిబ్కా సిద్ధపడినట్టుగా దేవుని వాక్యం చెబుతూ ఉంది. 67వ వచనం చూడండి. 67వ వచనంలో ఇస్సాకు తల్లి అయిన శారా గుడారములోనికి ఆమెను తీసుకొని పోయెను. అట్లు అతడు రిబ్కాను పరిహరింపగా ఆమె అతనికి భార్య ఆయను. అతడు ఆమెను ప్రేమించెను అని దేవుని వాక్యం చెబుతుంది. సంఘాన్ని దేవుడు ప్రేమించాడు. భార్యను భర్త ప్రేమించలాగున సంఘాన్ని దేవుడు ప్రేమించాడు. ఇస్సాకు తన భార్యను ప్రేమించాడు అని దేవుని వాక్యం చెబుతుంది. అలాగా మరి సంఘము ఉండాలని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. కీర్తన గ్రంథంలో కీర్తనకారులు రాశారు చూడండి. 45వ కీర్తన 10-11 వచనాలు. 45వ కీర్తన 10-11 వచనాల్లో, కుమారి ఆలకించుము, ఆలోచించి చెవి ఎగ్గుము, నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువము, ఈ రాజు నీ ప్రభు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరించుము అని వాక్యం చెబుతూ ఉంది. ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, యవనస్తులారా, మీరు గుర్తుపెట్టుకోండి, వాక్యం చెబుతున్న మాట, కుమారి ఆలకించుము, ఆలోచించి చెవి యొగ్గుము, నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువము అని వాక్యం చెబుతూ ఉంది. బిడ్డలకు వివాహమైన నుంచి కూడా తండ్రి ఇంటి మీద, తల్లి ఇంటి మీద వాళ్ళకు మక్కువ ఉంటుంది. కానీ వాక్యం ఏం చెబుతుంది?
మర్చిపోవాలని చెప్తుంది వాక్యం. నీ స్వజనమును, నీ తండ్రి ఇంటిని మర్చిపో అని వాక్యం చెబుతూ ఉంది. కానీ పండగలు వచ్చాయిపోయా, ఎవరు గుర్తుకొస్తారు? తల్లి ఇండ్లు గుర్తుకొస్తుంది, తండ్రి ఇండ్లు గుర్తుకొస్తుంది. పండుగ వచ్చింది, నాయనకు ఫోన్ చేసి ఏం రారా మీరేం కథ, పండుగ వచ్చింది కదా, ఒక వారం ముందే రండి తీసుకుపోదారని ఆడపిల్లలకు ఫోన్ చేస్తారు. వాక్యం ఏం చెబుతుంది? మర్చిపో, నీ తండ్రి ఇంటిని మర్చిపో, నీ స్వజనమును, నీ బంధుమిత్రులను మర్చిపో అంటే ఏమంటుంది వాక్యము? ఈ రాజు నీ ప్రభు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరించు అని దేవుని వాక్యం. నీకు భర్త ఉన్నవాడు నీకు రాజు, నిన్ను చేసుకున్నవాడు నీకు రాజు, నిన్ను చేసుకున్నవాడు నీకు ప్రభు. కాబట్టి అతనికి నువ్వు నమస్కారం చెయ్యి. ఆయనే నిన్ను పోషించువాడు, ఆయనే నిన్ను కాపాడువాడు. అవునా? కలమి ఎందును, లేమి ఎందును, ఆరోగ్యమందును, అనారోగ్యమందును, ఇంకా అన్ని విషయాల్లో నీకే భర్తనై ఉందును, నీకే భార్యనే ఉందును అని చెప్పినావు కదా. కాబట్టి దానికి మనం కట్టుబడి ఉండేవారుగా ఉండాలి. యేసుక్రీస్తుని నమ్మేటప్పుడు, బాప్తిసం తీసుకునేటప్పుడు ఇవన్నీ కూడా పలికిస్తారు. అక్కడ కూడా యేసు ప్రభు దేవుడిని నమ్ముచున్నావా? నమ్ముచున్నాను. యేసు ప్రభు నీ కోసమై ప్రాణం పెట్టి సమాజ తిరిగిలేసాడు, నమ్ముచున్నావా? నమ్ముచున్నాను. యేసు ప్రభు కోసమై నువ్వు బతుకుతావా? బతుకుతాను. యేసు నువ్వు చనిపోయిన తర్వాత దేవుని రాజ్యంలో ఉంటావని నీకు నమ్మకం ఉందా అంటే ఆ నమ్మకం ఉందని ఇట్లా మనం ప్రమాణం చేస్తాం. ఆ ప్రమాణం తగ్గట్టుగా మనము జీవించాలంతే. కానీ జీవించలేకపోతున్నాం. దానికి కారణం ఏంది? మన బలహీనత. అవునా? మన బలహీనత. ప్రభు రాకడ వరకు, నీ మరణం వరకు నువ్వు ప్రభు కోసమే జీవించాలి, ప్రభు కోసమే చనిపోవాలి అని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. కాబట్టి కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియెగ్గి నా మాట వినంటగా చెప్తుంది వాక్యం. నీ స్వజనమును, నీ తండ్రి ఇంటిని మర్చిపో. ఈ రాజు నీ ప్రభు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరించుము అని లేఖనం మనకు గుర్తు చేస్తూ ఉంది. చివరిగా ఒక మాట చూపించిన ముగిస్తాను. చూద్దాం బైబిల్లో గలతీలకు రాసిన పత్రిక పౌలు 4వ అధ్యాయము 11వ వచనం. గలతీ పత్రిక 4వ అధ్యాయం 11వ వచనంలో మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని మిమ్మును గూర్చి భయపడుచు ఉన్నాను అని పౌలు అంటున్నాడు. పౌలు ఎంతో ప్రయాసపడ్డాడు, సువార్త ప్రకటించినాడు. సువార్త నిమిత్తమై, వాక్యము నిమిత్తమై గాయాలు పొందాడు, కొట్టబడ్డాడు, హింసించబడ్డాడు, అవమానపరచబడ్డాడు, ఏలం చేయబడ్డాడు, రాళ్లతో కొట్టబడ్డాడు. అవునా? ఆకలి దప్పులతో, సముద్రములో శ్రమలు, తోటి వాళ్ళ ద్వారా శ్రమలు ఎన్నో పొంది సంఘాన్ని కట్టాడు. ఇప్పుడు ఆయన చెప్తున్న మాట ఏంటంటే, మీ విషయమై నేను పడిన కష్టం వ్యర్థమైపోనేమో అని మిమ్మల్ని గూర్చి భయపడుచున్నాను అని వ్రాయబడింది. కాబట్టి చెరవచ్చిన మనమందరము కూడా వ్యర్థులము కాకుండా దేవునికి పనికొచ్చేటువంటి పాత్రలుగా మనం ఉండేవారుగా ఉండాలి. మన విశ్వాస జీవితంలో, మన ఈ విశ్వాసపు పరుగులో, పందెములో మనం ప్రభు కోసమే జీవించేవారమై ఉండాలి. లోక ఆచారాలు, లోక పద్ధతులు, లోక అలవాట్లు, లోకపు పనులు అన్ని విడిచిపెట్టుకొని దేవుని కోసమై మనం బ్రతికేవారుగా ఉండాలని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. సంఘము అనగా క్రీస్తు వధువు అనే మాట మనము ధ్యానం చేస్తూ వస్తున్నాం. కాబట్టి సంఘస్థులమైన మనమందరం కూడా ఏ ఇబ్బంది కలిగినా, ఏ కష్టము కలిగినా, ఏ నష్టం కలిగినా, ఏ అనారోగ్యం ఉన్నా కానీ సంఘాన్ని విడిచిపెట్టి వేరే సంఘాలకు పోవాలన్న ఆలోచన మీ మదిలో కూడా రాకుండా ఉండాలి. నువ్వు ఎక్కడ పుట్టినావో అక్కడనే మరణించాలా, అదే నీ సంఘం అనేది గుర్తుపెట్టుకోవాలా. ఒకవేళ ఊర్లకు వెళ్తే తప్ప, ఊర్లకు వెళ్ళినా కానీ అక్కడున్న సంఘాన్ని గమనించి అది ఏ సంఘం, క్రీస్తు రక్తము చేత కడగబడిన సంఘమేనా,
అపోస్తుల బోధ, సహవాసం, రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట ఇవి ఉన్న సంఘమేనా అని గమనించి ఆ సంఘాన్ని మనము ఏర్పాటు చేసుకునేవారుగా ఉండాలి. ఇష్టం వచ్చిన సంఘానికి వెళ్తే గనక నువ్వెవరో నేను ఎరగను అంటాడు దేవుడు. అవునా? కనపనే సంఘానికల్లా వెళ్తే గనక పలికే మాట అదే దేవుడు. అందుకోసమే దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము అది జీవము గల దేవుని సంఘము అని వాక్యం చెబుతుంది. కాబట్టి ఆ జీవం గల దేవుని సంఘములో ఉండడానికి మనము పవిత్రంగా ఉండడానికి, పరిశుద్ధంగా ఉండడానికి ప్రయాసపడదాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవాని పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తోత్రములు తండ్రి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నా. సంఘము నీ వధువు అని రాయబడిన మాటకై స్తోత్రాలు. ఈ సంఘాన్ని పవిత్రపరచడానికి, పరిశుద్ధపరచడానికి ప్రాణం పెట్టి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన దేవుడు. మధ్యాకాశములో ఈ సంఘముతో వివాహం చేసుకోవడానికి సిద్ధపడుతున్నందుకు ఈ స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, మేమందరం కూడా పరిశుద్ధంగా, పవిత్రంగా ఉండి పరిశుద్ధులతో కలిసి మధ్యాకాశములో ఆ 7 ఏళ్ల పెండ్లి విందులో నిన్ను ఎదుర్కోవడానికి మాకు సహాయం చేయండి. కృప చూపించు తండ్రి, జ్ఞాపకం చేసుకోండి. చేరవచ్చిన వారిని అందరినీ దీవించి ఆశీర్వదించి వాక్యము వారి హృదయాలు ఫలింపజేసి కాపాడుమని, దర్శించుమని, మేము పడుతున్న ఈ ప్రయాస వ్యర్థం కాకుండా సహాయపడమని మీకు అప్పగించుకుంటూ, ఈ మైకు ద్వారా వెళ్ళిన ఈ వాక్యం, యూట్యూబ్ ద్వారా వెళ్తున్న ఈ వాక్యం వ్యర్థం కాకుండా ఫలింపజేయమని మీకు అప్పగించుకుంటూ, యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థించి అడిగి స్తుతించి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున తండ్రి ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి, సహవాసము కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.